హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇక్కడ మీకు చాలా మొక్కలు కనిపిస్తున్నాయి కదండి. ఇందులో ఇది ఉంది చూసారా, ఇది నేను పర్యావరణాన్ని సేవ్ చేస్తున్నానని, ఎన్విరాన్మెంట్ని ఒక ఫంక్షన్కి వెళ్తే అది నన్ను అప్రిషియేట్ చేస్తూ గిఫ్ట్గా ఇచ్చారండి. నిజానికి ఒక మొక్కని గిఫ్ట్గా ఇచ్చారు, అది అభినందించదగ్గ విషయం. కానీ ఎందులో పెట్టించారండి? ప్లాస్టిక్ దాంట్లో పెట్టించారు. యాక్చువల్గా చూడండి, మీరు ఇక్కడ మీకు చూపిస్తాను. ఇప్పుడు ఇది ఉందండి. ఇప్పుడు ఈ ప్లాస్టిక్ది, ఇది ఒక ప్లాస్టిక్దండి ఇది, ఓకేనా? దీన్ని మళ్ళీ ఇందులో పెట్టి ఇచ్చారనమాట. అంటే మీకు తెలుసు కదండి, ఇప్పుడు వాటరు మనం పోసినా కూడా బయటికి వెళ్ళిపోకుండా ఇలాంటివి కూడా ఇస్తున్నారండి. యాక్చువల్గా పాపం వాళ్ళు ఒక మంచి ఇవిడి ఎన్విరాన్మెంట్ని సేవ్ చేస్తున్నారు కాబట్టి ఒక గొప్ప గిఫ్ట్ని, మొక్కని ఎంచుకోవడం అనేది నాకు చాలా ఆనందంగా అనిపించిందండి. కానీ ఈ ప్లాస్టిక్లో ఇవ్వడం అనేది, మరి వాళ్ళు దీని గురించే కదండి మనం ఫైట్ చేసేది, ప్లాస్టిక్ని వాడద్దు, నివారించాలని. మళ్ళీ ఈ ప్లాస్టిక్లో పెట్టేవడం ఏంటంటే నిజానికి అది నాకు చాలా సిల్లీగా ఇవ్వాలని మీరు అనుకోవచ్చండి. ఇప్పుడు ఇలాంటి మట్టివి కూడా ఉంటున్నాయండి. మీరు బయట మన ఎక్కడైనా చూస్తే, అంటే విరివిగా అన్నీ దొరకకపోవచ్చు, కానీ మనం ఎక్కడైనా ప్లాంట్స్ అమ్మే వాళ్ళ దగ్గరికి అది వెళ్తే ఇలాంటి కుండీలు కూడా ఉంటున్నాయి మట్టితో. ఎన్నో సంవత్సరాలు అయిందండి నేను తీసుకుని, ఒక 6 సంవత్సరాలు అయిందండి. ఇలాంటివి నా దగ్గర చాలా ఉన్నాయి. అలాగే ఈ మట్టిది మనకి చాలా తక్కువ కాస్ట్గా వస్తుందండి. తర్వాత ఏంటంటే ఇప్పుడు ఇలా పింగాణి కూడా ఉంటున్నాయి. ఇవి రకరకాల షేపుల్లో చాలా ముద్దుగా కూడా ఉంటున్నాయండి. ఇది చూసారా, వెనకాల ఇలాగా పెట్టాను. అలాగే ఈ పింగాణిలో ఇది ఒక మోడల్ అండి. ఇలా ఇవ్వచ్చు కదండి. అంటే తక్కువ రేట్లో సెలెక్ట్ చేసుకోవాలంటే ఇలాంటి మట్టి సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే కొంచెం బాగా ఇంకొంచెం మనం ఫైనాన్షియల్గా మనం పర్వాలేదు, బాగా మంచిది ఇవ్వాలనుకున్నప్పుడు ఇలాంటివి సెలెక్ట్ చేసుకోవచ్చు. అంతేగాని పర్యావరణాన్ని కాపాడమని మొక్కని ప్లాస్టిక్లో పెట్టివ్వడం ఏంటండి? మీరేమంటారు చెప్పండి. అసలు నాకైతే సిల్లీగా అనిపిస్తుందండి. ఇలాంటి వాటిల్లో ఎవరైనా నా వీడియో చూసి ఒపీనియన్ మార్చుకుంటే బాగుంటుందని నేను అనుకుంటున్నానండి. అంటే గిఫ్ట్గా ఇచ్చేటప్పుడు ఇలాంటివి ఎంచుకుంటే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. మొక్క అలా ప్లాస్టిక్లో ఉంటే నాకు ఇష్టం ఉండదండి, కానీ ఇచ్చారు, దాన్ని ఎలా తీసేస్తాం, అందు గురించి మళ్ళీ దానికి ఎకో ఫ్రెండ్లీగా ఒక బుట్టను పెట్టి దానికి కింద మనకి ఏ బౌల్స్ ఉంటాయి కదండి, పంచి పెడతా ఉంటారు కదా, ఆ బౌల్స్ ఏం చేసుకుంటామండి, ఆ బౌల్స్ అక్కడ పెట్టి దీనిలాగా కనపడకుండా, అంటే ఏదో ఒక నా సాటిస్ఫాక్షన్ కోసం కనపడకుండా ఇలా కవర్ చేసుకుని నేను దీన్ని ఇలా పెట్టుకుంటున్నానండి. ఏం చేస్తాను చెప్పండి.